వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని చారిత్రాత్మక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందన పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మేలు రకం సన్నబియ్యంతో తయారు చేసిన భోజనాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బలవద్దమైన పౌష్టికాహారం, చికెన్, గుడ్డు, ప్రోటీన్లతో కలిపిన మంచి ఆహారాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురపు రాఘవేంద్ర, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, షేక్ కాసిం, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి, కౌన్సిలర్ గొట్టె నాగరాజు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లెల కొండయ్య, ముండ్లపాటి ప్రసాద్ మాస్టర్, వత్సవాయి, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టూరి రమేష్, నరమనేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానంలో సూపర్ 6లో ముఖ్యమైనది తల్లికి వందనం అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం అమలు చేసింది. అంటే చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురు, ఐదుగురు ఉన్నా సరే, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం యొక్క స్కీమ్ ద్వారా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాళ్ళ ఖాతాలో 13,000 రూపాయలు జమ వేయడం జరిగింది. మిగిలిన 2,000 రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం జిల్లా కలెక్టర్ ఖాతాలో వేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి కుటుంబంలో ఒకళ్ళు మాత్రం ఇస్తే మిగిలిన పిల్లలు చదివించడానికి తల్లిదండ్రులు భారం అయితే, మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వటం ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థులు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఈయన చూస్తే గత ప్రభుత్వం 42 లక్షల మందిని మాత్రం ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు వేశారు. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం విద్యకు అత్యధిక ప్రాధాన్యత చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం కావచ్చు, ప్రత్యేక విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాల కూడా కార్పొరేట్ స్కూల్తో, ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే విధంగా మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు. ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాల మంచి రిజల్ట్స్ రావడం కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నిజంగా ఈరోజు చూస్తున్న గ్రామాలు పోయినా, ఏ స్కూల్కి పోయినా సరే పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని చదివేయటానికి భారం, వాళ్ళు ఉన్న చేసే పని ఇబ్బంది అవుతుంది. అటువంటి పిల్లలకు ప్రభుత్వం సహకరించడం వలన చక్కగా చదివించుకుంటామని చెప్పి వాళ్ళ స్కూల్ డ్రెస్సు, బ్యాగు, షూ, సాక్స్ అన్నీ కూడా బుక్స్ సహా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యాలు ఇస్తూ ఉన్నాం. అంటే విద్యార్థులకు బ్యాగ్స్, స్కూల్ అన్నీ కూడా ఇసుకుంటూ మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యాలు పెడుతూ, డైట్ కూడా ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, పౌష్టికాహారం కూడా అందజేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తల్లితో ఏకాటి కూడా ఎప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, హ్యాపీనెస్గా ఉండాలని చెప్పి హెల్దీ వెల్దీ హ్యాపీనెస్ చెప్తూ ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతంగా ఉండాలి, అదే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి, ప్రత్యేక ముఖ్యమంత్రి గారికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కడైతే నిలకడ ప్రభుత్వం ఉంటుందో, ఎక్కడ నిజాయితీ ప్రభుత్వం ఉంటుందో, ఎక్కడైతే మంచి నాయకులు ఉంటారో ఆ రాష్ట్రం బాగుపడుద్ది. తల్లిదండ్రులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర పురోగతి కోసం ఇటువంటి ఎన్డీఏ కూటమికి అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. దినోత్సవం దీన్ని ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో చూపించి, ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయించి ప్రపంచవ్యాప్తంగా దాన్ని 21న యోగా దినోత్సవంగా చేసుకున్నారు. ప్రత్యేకంగా 21న వైజాగ్లో 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయడానికి కార్యక్రమం చేపట్టారు. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా కార్యక్రమం వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీ, అన్ని గ్రామాల్లో కూడా యోగా చేయబోతున్నాం. మేము కూడా ప్రత్యేకంగా జగేపేట మార్కెటింగ్ యార్డ్లో మేము అందరం కూడా మరి ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్లో రెవెన్యూ, హై స్కూల్ అందరూ కూడా
దాని ప్రత్యేకంగా యోగా చేయబోతున్నాం. మా ముఖ్యమంత్రి పదే చెప్తారు హెల్దీ అండ్ హెల్దీ అని చెప్పి. హెల్దీగా ఉండాలని చెప్పి అందరూ కూడా యోగాసనాలు చేయాలి, ప్రతిరోజు దినచర్యలో యోగాసనాలు చేయాలనే విషయం మీద అందరినీ చైతన్యపరచడం కోసం ఈ యొక్క యోగా డేని భారీ ఎత్తున చేపడుతున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు పేపర్ చూసాం, ఈనాడు పేపర్లో పత్రికలో వచ్చింది, ఇనాం భూముల యొక్క యజమానుల యొక్క కష్టాలు తీరుతాయని చెప్పి. మరి దాని మీద మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేశారు. రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా ఎండోమెంటు, న్యాయ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చొని ఇనాం భూములు ఏదైతే యజమానులు ఇబ్బంది పడతారో రిజిస్ట్రేషన్ 22A నిషేధ జాబితాలో పడ్డారో దాన్ని తొలగించడానికి త్వరలో మంత్రుల కమిటీ ఒక సిఫార్సు చేయబోతోంది. త్వరలో మరి ఇనాం భూమి యజమానులకు కూడా కష్టాలు తప్పుతాయి. దాన్ని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కావచ్చు, శరణుడు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఎకరాలు ఇనాం భూములు ఉన్నాయి. వాటందరూ కూడా ఎందుకంటే చాలామంది అమ్ముకోవాలంటే కనీసం అనారోగ్యం ఉన్న పిల్లలు చదువుకోవాలన్న పిల్లలు పెళ్లి చేయాలంటే రిజిస్ట్రేషన్ జరగట్లా. దాని గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడే దాన్ని 2019లో కూడా మరి తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించారు. దురదృష్టవశాత్తు ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం 2024-19 రాకపోవడం వల్ల అది అయిపోయింది. 2024 ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా ఇనాం భూముల యొక్క యజమానుల కష్టాలు తీరుస్తూ నిషేధ జాబితాను తొలగించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్తుంది.